అదే ఫస్ట్ మూవీయా? అదే ఫస్ట్ మూవీ. ఓకే. అదే ఫస్ట్ మూవీ. మూవీ నేమ్ ఏంటది? మూవీ నేమ్ సుడిగుండాలు. సుడిగుండాలు ఫస్ట్ మూవీ అదే 1969. దాంట్లో అంటే వెరీ హైఫై ఫ్యామిలీ డాటర్ అన్నమాట. ఫాదర్కి గర్ల్ ఫ్రెండ్స్, మదర్కి బాయ్ ఫ్రెండ్స్, ఈ కూతురు ఎటెళ్ళినా పట్టించుకోకపోవడం, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అన్నమాట. సో వాళ్ళు ఏదో నావల్లో చూసి ఒక అబ్బాయిని చంపేయడం అన్నీ అయిపోతాయి. అంటే ఆ టైప్ ఆఫ్ ఇన్స్పిరేషన్, ఆ టైప్ ఆఫ్ ఇదనమాట. సో దానిని మళ్ళీ తన కొడుకుని చంపినా కూడా నాగేశ్వరరావు గారు లేదు, వాళ్ళు అంటే వాళ్ళంతట వాళ్ళు పాడైన వాళ్ళు కాదు, పేరెంట్స్ వలన వాళ్ళు ఇలా పాడయ్యారు అనేసి కోర్టులో ఇది చేయడం, అదంతా చాలా బాగా జరుగుతుంది. ఇప్పటికీ నాకు వాట్సాప్లో వస్తుంటాయి, ఆ కాలంలో రావాల్సిన పిక్చర్ కాదు, ఈ కాలంలో జరుగుతున్నది ఇదంతాను అనేసి ఇప్పటికీ అందరూ పెడుతూ ఉంటారు. సో అలాగా ఆ తర్వాత మరో ప్రపంచం చేశాను. మరో ప్రపంచం తర్వాత ఉండమ్మ బొట్టు పెడతా, ఆ తర్వాత ఇంకా అన్ని కామెడీ. శ్రీకృష్ణ సత్య, శ్రీకృష్ణ సత్య, జయలలిత గారి కాంబినేషన్స్ బాగుంటుంది. అదే. సో అది ఇంకొకటండి, అక్కడ వాళ్ళు మనని అడిగినప్పుడు ఇంత పెద్ద క్యారెక్టర్, ఆ క్యారెక్టర్తోనే పిక్చర్ జరుగుద్ది, అది లేకపోతే పిక్చరే ఉండదు అన్నట్టు మాకు ఇంప్రెషన్ ఇచ్చేస్తారు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్, ఎవరైతే వాళ్ళు ఇచ్చేటప్పటికి ఆహా అంత మంచి క్యారెక్టరా అనేసి సరే అని వెళ్ళడం. తీరా ఫస్ట్ 1 or 2 daysలో తెలిసిపోద్ది ఆ క్యారెక్టర్ ఏంటో. అయ్యేటప్పటికి మేము బ్యాక్ అవ్వలేం, వి కాంట్ కమ్ బ్యాక్ అనమాట, వన్స్ అందులో ఉండిపోవాల్సి వస్తుంది. అలాగే ఒక పిక్చర్లో నన్ను బలిపీఠం అనుకుంటాను, ఒక పిక్చర్లో నన్ను తీసుకున్నారు. ఇది చాలా మంచి క్యారెక్టర్ అమ్మా, ఇదమ్మా అదమ్మా, అదేంటి వైజాగ్ సైడ్, అదేంటి శ్రీకాకుళం టైప్ అనమాట. అంటే టాప్లెస్ బ్లౌజ్ లేకుండా అది చూడగానే అన్నాను నేను చెయ్యను అన్నాను. లేదు 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 చాలా మంచి క్యారెక్టర్ అన్నారు. 2 days యాక్ట్ చేశాను. సారీ ఐ కాంట్ డూ, మీరు ఏం చేసినా సరే నేను ఏం చెయ్యలేను, నేను చెయ్యను అని చెప్పేసి డ్రాప్ అయిపోయాను. తర్వాత ఆ క్యారెక్టర్లో గిరిజ గారు చేశారు. అయితే అలా ఉంటాయన్నమాట, ఇలాంటివి అవుతూ ఉంటే అడ్జస్ట్ అవ్వలేం మనం. అంటే somehow I could not come down. సో అందుకని నమస్కారం పెట్టేసి నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చేసి ఇక్కడ గవర్నమెంట్ మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజ్ రామ్కోట్లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, కూచిపూడి డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా వర్క్ చేశాను. 28 years వర్క్ చేసి నేను రిటైర్ అయ్యాను.